హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్ 'పుష్ప 2' రిలీజ్ దగ్గరకొచ్చేసింది. సో, డైలీ దాని పైన ఇంకా హైప్ వస్తూనే ఉంది. సో, హ్మ్. దాంట్లో కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి న్యూస్‌లో వస్తున్నాయి. హ్మ్. సో, మీ మీ అభిప్రాయం దానిపైన? ఇదే నాకు నీకు కానిపోతే నీకు సెపరేట్ నాకు సెపరేట్ కానీ పెళ్లి డేట్ వచ్చి చెప్పు. పుష్ప డేట్ వచ్చేసిందంటే సరదాగా అంటున్నాను. నాకెవడంటారు కానీ నీకు అనుకోవచ్చు. హ్మ్. సో అదేంటంటే పుష్పలో 2.5 మినిట్స్ సింగిల్ షాట్ తీశారు. అది ఓకే. హైలైట్ అవుద్ది. జాతర ఒకటి బాగా ఖర్చు పెట్టి తీశారు ప్రొడ్యూసర్లు. హ్మ్. ఇవన్నీ రకరకాలుగా చాలా కాలం వింటూ మధ్య మధ్యలో బజ్ పడిపోకుండా చిరంజీవి ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్మ్. దీన్ని ఆడినెవరో ఎలాగ ఆడద్దో చూద్దాం. మన వాళ్ళు తమ్ములేను పుష్ప ఆగిపోయింది. ఇటువంటి తమ్ములేని పెడతా ఉంటే హ్మ్. వాళ్ళ వ్యూయర్షిప్ కోసం రకరకాల సోది చేస్తూ మరుగుతూ హ్మ్. ఉంటారు. నిన్న మొన్న నన్ను ఒక అతను రాజమండ్రిలోను నేను ఒక మంచి ఛానల్ పెడదాం ఉన్నాను సార్. అన్నీ రెడీ అయ్యింది. 10 కెమెరాలే కొన్నాను. హ్మ్. ఇక్కడ హైదరాబాద్లో కూడా చేద్దాం అనుకున్నాను అని ఎవరో తెలియదు నాకు. హ్మ్. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంటే మంజీరా సరోవర్లో వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి 5 నిమిషాలు మాట్లాడుచు మాట్లాడండి అని అంటే లాబీలో కూర్చొని మాట్లాడుతూ హ్మ్. నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అనమాట. ఓకే. అదేదో రికార్డెడ్ మెసేజ్ వస్తుంది. హ్మ్. ఆ విధంగా అంటే అప్పుడు మీరు మాకు సజెస్ట్ చేయండి సార్ హ్మ్. అని అన్నాడు. అది లోగో ఒకటి సజెస్ట్ చేయండి, ఇది చేయండి అంటే హ్మ్. మీరు ఏంటంటే అన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటాం. హ్మ్. కొంచెం అగ్రెసివ్గా వస్తున్నాం. ప్రస్తుతానికి ఒక 10 కెమెరాస్ కొన్నాం, ఇంకో 10 కొంటాం అని చెప్పేసి కొంచెం హై లెవెల్లో వస్తున్నారన్నమాట. హ్మ్. అక్కడ చుట్టుపక్కల ఒక తణుకు వీళ్ళందరూ బాయ్స్ హ్మ్. కొద్దిగా రిచ్ కమ్యూనిటీ కొద్దిగా మంచిగా పెడతారు. హ్మ్. నేను ఎందుకని తెలిసానంటే నేను మనం అప్పుడు మాట్లాడతాం కదా, హ్మ్. దాని ప్రకారంగా తెలిసి దాన్ని గుర్తుపెట్టి అడిగారు. మీరైతే మీరు ఇంతలా పెడుతున్నారు, ప్రతి విషయం మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి ఏదంటే గ్రామ్ ఫోన్ ఉంటుంది కదా, హ్మ్. గ్రామ్ ఫోన్ హిజ్ మాస్టర్ వాయిస్ అంటారు కదా, దాని ఎదురుగుండా కుక్క కూర్చొని ఉంటుంది. ఓకే. ఆ? దాన్ని అదే సేమ్ దా కాపీ కొట్టితే మళ్ళీ కాపీ కొట్టే ఉంటారు హ్మ్. కాబట్టి మీరు లోగో ఇలా వేయండి. హ్మ్. ఒక స్పీకర్ మీరు ఎలా మాట్లాడుతున్నట్టు ఈ విధంగా హ్మ్. కాదు, ఈ హ్మ్. విధంగా కాకుండా ఈ విధంగా ఇలా ఓకే. పట్టుకుంటారు, షూటింగ్ లో అవును. మాట్లాడతారు కదా, ఆ విధంగా ఇక్కడి నుంచి మాట్లాడచ్చు అనమాట. హ్మ్. మాట్లాడి ఆ, అక్కడ కుక్క బొమ్మ వేయండి అని హ్మ్. రివర్స్ అనమాట. హిజ్ మాస్టర్ వాయిస్ అని ఉండేది అప్పుడు. ఓకే. దాన్ని రివర్స్ చేసి పెట్టి ఆ, దానికి కింద మీ ఛానల్ పేరు బాబు పెట్టమన్నాను. హ్మ్. అంటే మరొకటి కదండి అన్నాడు. అంతే. హ్మ్. ఆ, ప్రతిదానికి రాష్ట్రంలో ఏం జరిగినా మేము బాబు అంటారు అనమాట. అర్థమైంది ఇప్పుడు. ఓకే. సో, అంచేత హ్మ్. వాళ్ళు నిజంగా చాలా సీరియస్ తీసుకున్నారు యాక్చువల్గా. అలా పెట్టండి బాగుంటుంది. హ్మ్. చూడగానే వినగానే అంత బాగుంటుంది కూడా. మీరు అప్పుడు ఏ విషయం గురించి అయినా మాట్లాడొచ్చు అని హ్మ్. అన్నాను. పాపం థ్యాంక్స్ చెప్పారు, వెళ్ళిపోయారు. నా నెంబర్లు ఏం తీసుకున్నారు. అని తర్వాత మళ్ళీ అడుగుతా ఉంటే అస్తమానం అడగండి, ఏదో హ్మ్. ఒకటి అడిగారు చెప్పేసాను మీకు అని అనమాట. సో అలాగా ఇక్కడ ఏ విషయం జరిగినా మరుగుతారు కాబట్టి. ఇప్పుడు పుష్ప 2కి అదృష్టం ఏంటంటే ఒకటి వాళ్ళు నిమగ్నతతోటి ఇచ్చేశారు. ఓకే. సినిమా తీశారు, బాగా హ్మ్. తీశారు. ఆ బ్యానర్ తీసిన ప్రొడ్యూసర్లకి చాలా చాలా మంచి బజ్ ఎందుకు ఏర్పడింది. హ్మ్. ఈ మన బన్నీకి జరిగిన అపోజిషన్ గురించి వాళ్ళ ఓకే. ఫ్యామిలీలోనే జరుగుతుంది హ్మ్. కాబట్టి. సో అది అక్కడికి బాగా ప్లస్ అయింది. హ్మ్. సో ఈ మధ్యలో మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ని సీన్లో పట్టుకొచ్చారు. ఉమ్, అతను ఏదో 2, 3 రీ రికార్డింగ్లు అతను చేసి పెద్ద బాగోలేదని ఓకే. వీళ్ళెవరు తమన్నా హ్మ్. హ్మ్. తమన్నని ఇంకోటి ఎవడో కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అని హ్మ్. ఇంకోటి ఎవరిని వాళ్ళు చేశారు. వాళ్ళు చేస్తే ఆడేస్తటి ఏముంటది. అది అది కూడా బజ్ కోసం హ్మ్. చేశారేమో అని అనిపించింది. ఫైనల్ గా నా టైటిల్ ఉంటేనే నేను ఒప్పుకుంటాను, లేకపోతే తప్పుకుంటానని దెబ్బైపోతారు తెలుసా మీకు. ఓకే. మొత్తం పాటలు ఇచ్చేమన్నాడు అనుకోండి. హ్మ్. ఇళరాజా ఒక సినిమాకి అలాగే అడిగాడు. అంతకుముందు ఇప్పుడు హ్మ్. హే రామ్ అనే సినిమాకి అంతకుముందు ఎల్ సుబ్రహ్మణ్యం ఎవరో ఇచ్చారు అది. హ్మ్. కమల్కి అతనికి పడలేదు. మళ్ళీ ఇళరాజా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ పాటలు తీసేయమన్నాడు హ్మ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్. రిమూవ్ ఎవ్రీథింగ్ అని. అది ప్రొసీజర్ అది. హ్మ్. నీకు కొన్ని పాటలు నియించుకుంటాను, కొన్ని పాటలు ఎక్కడ అటువంటి నకరాలు చేయకూడదు. హ్మ్. ఎందుకంటే అతను బ్రహ్మాండం రీ రికార్డింగ్ చేశాడు కాబట్టి అతనికి యాటిట్యూడ్ ఉంది. హ్మ్. అటు బుడ్డోడు కానీ తెలిసి నాకు దేవి ప్రసాద్ ఫాదర్ నెక్స్ట్. చచ్చిపోతే హ్మ్. ఇతను 10th ఉన్నప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాడు వెంకట సుబ్బారావు హ్మ్. స్కూల్లో హ్మ్. మెడ్రాస్లో. నన్ను రమ్మని వచ్చాడు సత్యమూర్తి ఫాదర్. హ్మ్. అన్నాడు, నువ్వు ఉంటే కొంచెం ఇది నువ్వు ఇళయరాజాతో సినిమాలు చేస్తున్నావు హ్మ్. కాబట్టి నా కొడుకు ఫస్ట్ టైం కీబోర్డ్ చేస్తాడు. అప్పుడే ఆ రోజుల్లో హ్మ్. ఊగేస్తున్నాడు హ్మ్. 10th క్లాస్ టైంలోనే. సో దాని తర్వాత చాలా కాలం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ సత్యమూర్తి మళ్ళీ ఫ్లైట్లో కలిస్తే పెరాల్సిస్ వచ్చింది అతనికి. హ్మ్. ఇంటికి రావాలి నువ్వు తప్పన బాగా ఫ్రెండ్ అతను.
రావాలంటే నేను ఇంటికి వెళ్ళి వస్తాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యని అతన్ని వీల్ చైర్ దించారు. నేను ఇంటికి వెళ్ళి అనుకున్నట్టుగా వెళ్ళాను. అక్కడ ఉన్నాడు మనోడు. అప్పుడే అన్నాడు ఫాదర్, మనోడు కొంచెం పెళ్లి చేసుకోమని చెప్పాను. పెళ్లి చేసుకుంటలేదు మనోడు, అర్థమైందా? దాన్ని పైకి తీసుకెళ్లి రికార్డింగ్ థియేటర్ అని చూపించాడు. సాలిగ్రామ్ అనే ప్లేస్ ఉంటుంది మెడ్రాస్ లో. సో అప్పుడు కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇతని పాటలో ఇళయరాజా నుంచి థ్రెడ్ తీసుకున్నా కూడా ఇళయరాజా వాసన కనపడకుండా చాలా బాగా చేస్తాడు. మనిషి ఒక్కొక్కటి ఒక టాలెంట్ ఇస్తాడు. అతను చిన్నప్పటి నుంచి కీబోర్డ్లు అలా పెట్టుకుంటూ రెహమాన్ లాగే అదే ఇతను కొంచెం కమర్షియల్ సైడ్ వెళ్ళాలనుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ చేయడం మరి హైయెస్ట్ పెయిడ్ కదా ఈ రోజున. ఈ రోజున వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్, వన్ ఆఫ్ ద కూడా కాదు, ఇదే హైయెస్ట్ పెయిడ్ అనుకుంటా. సో అతను చేయలేకపోవడం పుష్ప 1 చేసి రక్తి కట్టించినప్పుడు పుష్ప 2 చేయలేకపోవడం ఇది కూడా ఏదో బస్ కోసం చేసాడేమో అని నాకు అనుమానం. సో ఇదొక హైలైట్. ఇప్పుడు నువ్వు అడిగిన హైలైట్ లో ఇది పెద్ద హైలైట్. ఇది ఏం చేసినా కూడా వాళ్ళు అక్కడక్కడ 2-3 ఫ్రేజింగ్ చేసినా కూడా రీ రికార్డింగ్ లో ఇతని పేరే మెయిన్ వచ్చేటట్టుగాను వాళ్ళ పేర్లు కూడా ఇస్తే వేయచ్చు. అతని సమ్మతితోటి వితౌట్ హిస్ పర్మిషన్ వేయకూడదు. దట్ మీన్స్ యూఆర్ డీమీనింగ్ వన్ ఆఫ్ ద మేజర్ టెక్నీషియన్. తెలుసుకోకపోతే తెలియకపోతే తెలుసుకోండి ప్రొడ్యూసర్లు కూడా. ఇది నిజంగా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ ఇంకా నాకు అనిపిస్తుంది. పబ్లిసిటీ కోసమే ప్రొడ్యూసర్లు మెడ్రాస్ మీటింగ్ లోను మీరు లేట్ గా వచ్చాం అన్నారు, ఇలాగ అన్నాడనమాట. ఇవన్నీ నాకు ఎందుకో నాకు ఫిషిగా అనిపించింది. కరెక్ట్ కాదు. కింద వెళ్ళి కూర్చొని నవ్వుతున్నారు ఈ అంటారు. ప్రొడ్యూసర్లు నవ్వుతున్నారు, పక్కన రేష్మిక ఎవరెవరు ఉన్నారు. అంతా చూస్తే నాకు ఏదో విధంగా పబ్లిసిటీ ఉండాలి. నేను ఎప్పుడు బాగానే యాక్చువల్గా మీరు నన్ను ప్రేమిస్తారు, ఎక్కడ ప్రేమ ఉంటుంది అక్కడే క్రిటిసిజం ఉంటుంది, మొత్తాన్ని అడిగి చెప్పేస్తున్నాడు దేవిశ్రీ. సో బట్ అదర్వైజ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిషియన్స్ లో అతను ఒక రాక్ స్టార్ కింద తయారయ్యాడు. రంగు ఎల్విస్ ప్రెస్లీ లాగా. ఎల్విస్ ప్రెస్లీ అంటే వెస్టర్న్ సింగర్. ఆయనలాగా డ్రెస్లు గెస్లు జాల్గా ముత్యాలుగా ఉండి ఆ టైప్ లో బాగా తయారయ్యాడు. బట్ ఈ డిజర్వ్స్ ఇట్. మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాక్టర్. నేను ఎప్పుడే ఒకసారి రెహమాన్ పాట గురించి అంటే ఐ కాంట్ స్టాండ్ ఇట్ సార్ అన్నట్టు. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. చాలా మంచి పాట ఇది, కానీ అలా అనకూడదు. ఇది ఎదిగే మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ ఆ పాటను అనకూడదు. అది యాక్చువల్గా సూర్య జ్యోతిక మీద అనిబియవా అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ యొక్క అరేంజ్మెంట్స్ రెహమాన్. నేను ఆ పాట గురించి చెప్పాను బికాజ్ నాకు అథారిటీ ఉంది. నువ్వు ఎలా తెలుసు, నాకు రెహమాన్ కూడా అలా తెలుసు కదా ఇళయరాజా దగ్గర. సో ఎనీవే ఐ కాంట్ స్టాండ్ దట్ సాంగ్ సార్ అన్నాడు. అటువంటి దోల నోరు ఉంది కొంచెం మనోడికి, ఆ యాటిట్యూడ్ ఉందన్నమాట. అప్పుడు రెహమాన్ అనే అంత సీన్ లేదు అతను నీకు, అతనికి అప్పుడే ఇప్పుడు లేదు. ఈజ్ డిఫరెంట్, ఇళయరాజా ఈజ్ డిఫరెంట్. సో నువ్వు డిఫరెంట్ బికాజ్ యు ఆర్ మోర్ కమర్షియల్. లైక్ చక్రవర్తి అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు కదా, చక్రవర్తి అని ఉండేవాడు రామారావు గారు సినిమాలు అమలు చేసి ఆ టైప్